హాయ్ అండి. గోధుమ పిండి బెల్లంతో హెల్తీ కేక్ అనమాట, బాదం కేక్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. ఇది పావు కిలో బెల్లం అనమాట. కొంచెం స్మాష్ చేసి గిన్నెలో వేసుకొని హాఫ్ కప్పు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసి కప్పున్నర పెరుగు వేసాను అనమాట. ఈ మూడింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ని యూజ్ చేసి కలుపుకోవచ్చు. విస్కర్తో ఇలా కలిపితే కరగదు కదా, బెల్లం కదా, అందుకని చెప్పి నేను మొత్తాన్ని మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను అనమాట. పేస్ట్ అల్లే ఇవన్నీ గడ్డల కింద కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకొని అవసరం లేకుండా నేనైతే మిక్సీ పట్టేసాను అనమాట. ఇలాగా చక్కగా స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోని 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట. 2 కప్పుడు బెల్లం వేసాను కదండి, అందుకని 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని ఇందులో సరిపడా బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే తినే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది పావు టీ స్పూన్ వేసి మొత్తాన్నిటిని ఇందులో ఇలా జల్లించుకోవాలన్నమాట. మొత్తము కూడాను ఇలా జల్లించుకొని మొత్తం కలిసే విధంగా ఈ విస్కర్ ఉంది కదా దాంతో కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా జల్లించుకోవటం వల్ల పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి పిండి. నేను ఇంకేమీ యాడ్ చేయలేదు, పాలు అట్లాంటివి ఏమి, ఇంకా పిండి జారుగా అవ్వటానికి, గట్టిపడటానికి కొంచెం యాడ్ చేయాలి కదా, అసలు నేనేమీ యాడ్ చేయలేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బాగాను. ఎంత కలిపితే అంత బాగుంటుందన్నమాట కేక్ అనేది. నేను నార్మల్గా కొంచెమే వేసాను బేకింగ్ సోడా, ఎక్కువ కొంచెం. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొంచెం 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోండి, లేదు అనుకుంటే యాలకుల పొడి వేసుకోండి. నేనైతే కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను అనమాట, కొంచెము 1 స్పూనుడు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కేక్ ఏదైతే చేస్తామనుకున్నామో దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి. అప్లై చేసి పిండితో కోట్ చేసుకోవాలన్నమాట. నేనైతే నెయ్యి రాసి పిండితో కోట్ చేశాను. కొంచెం బాదం పప్పులు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ బాదం పప్పులతో డెకరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడం. ఇది కేక్ టిన్ ఏం కాదండి, కుక్కర్ గిన్నె అనమాట. దాన్ని నేను కేక్ టిన్ కింద వాడతాను. ఎప్పుడు కేక్ చేసినా ఇంక ఇది కేక్ టిన్ కింద నాకు సరిపోతుందన్నమాట. సో దీనిలోకి మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో లిక్విడ్ కింద. దీని మీద ఇప్పుడు కట్ చేసుకున్న బాదం పప్పులు వేసి డెకరేట్ చేసుకోవటం అంతేను. నేను సన్నగా కొన్ని కోసాను, ఇలాగ మొత్తం హాఫ్కి కొన్ని కట్ చేశాను అనమాట, నానబెట్టి కట్ చేశాను. ఇలా మొత్తము డెకరేట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను, కల్లుప్పు వేసాను అనమాట. మీరు సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టి ఇలా ప్రీహీట్ చేసి ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఈ కేక్ది బ్యాటర్ని పెట్టేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మూత తీసి చూస్తే కేక్ చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఒకసారి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలాగా బయటకు తీస్తే పిండి ఏం అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రివర్స్ చేసి ట్యాప్ చేసుకుంటే మన కేక్ చక్కగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.